పుస్తకం అంటే కేవలం కాగితం కాదు, మన జీవితాన్ని మార్చగలిగే ఒక గొప్ప సాధనం. పుస్తకంలో మనం తిప్పే ప్రతి పేజీ మనకొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అబ్దుల్ కలాం గారి లాంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు పుస్తకాలు చదివి వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తమకంటూ కొన్ని కళల్ని గమ్యాన్ని ఏర్పరచుకొని వాటి కోసం సాధన చేసి ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు. కలాం గారైతే ఏకంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదును కూడా పొందారు. ఒక ఆస్ట్రానమీ బుక్ ఉందనుకోండి, మనం రోజు చూసే చంద్రుడి గురించి, సూర్యుడి గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు. ఈ భూగోళంలో నుంచే అంతరిక్షంలోని ప్రతి వస్తువు గురించి తెలుసుకోవచ్చు. మొత్తం ఒక రౌండ్ చుట్టూ రావచ్చు. అమెజాన్ అడవుల గురించి ఒక పుస్తకం తీసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న వన్య మృగాల గురించి, వాటి జీవన విధానం గురించి తెలుసుకోవచ్చు. చందమామ కథలు చదవడం ద్వారా ఎన్నో మోరల్ వాల్యూస్ ఆర్ నీతి విషయాలు మనకు తెలుస్తాయి. కేవలం కథల పుస్తకాలే కాదు, మనం రోజు చూసే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ పుస్తకాల్లో కూడా ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. మనం రోజు చూసే పనుల్లో మ్యాథ్స్ అనేది ఒక అంతర్భాగమై ఉంది. మనం షాప్కి వెళ్ళి కూరగాయల గుండం దగ్గర నుంచి ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే ఇంజనీర్ వరకు, సో మ్యాథమెటిక్స్ లేకుండా, క్యాలిక్యులేటర్స్ లేకుండా, లెక్కలు లేకుండా ఏది సాధ్యం కాదు. సో లీనియర్ ఈక్వేషన్స్ నేర్చుకోవడం ద్వారా ఒక కంపెనీ బడ్జెట్ ప్లానింగ్ అన్నది మనం చేయగలం. అలానే మన సరౌండింగ్స్లో ఉండే ప్రతి కదలికలో ఫిజిక్స్ అన్నది దాగి ఉంటుంది. స్విచ్ వేయగానే లైట్ వెలగడం, బ్రేక్ వేయగానే బైక్ ఆగిపోవడం, సో ఫ్యాన్ తిరగడం, రెఫ్రిజిరేటర్, ఏసీ, అలా సరౌండింగ్స్లో ఎన్నో మిషన్స్లో ఈ ఫిజిక్స్ అన్నది దాగి ఉంటుంది. న్యూటన్ గారు చెప్పినట్లు, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే రాకెట్ అనేది ఆకాశంలోకి ఎలా వెళ్తుంది అనే సీక్రెట్స్ మనకు తెలుస్తాయి. మనం పొద్దున్న లేస్తేనే వాడే సోప్ నుంచి టూత్పేస్ట్, షాంపూ, ఆర్ ఇంకా ఎన్నో మనం వాడే పదార్థాలు, ఆర్ మనం జ్వరం వస్తే వేసుకొని డోలో ట్యాబ్లెట్, ఇవన్నీ ఎలా తయారయ్యాయి? మనం కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ చాప్టర్ నేర్చుకుంటే వీటి వెనకాల ఈ మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు, ఫైబర్స్ ఎలా తయారు చేస్తారు, వీటిలో ఏ కెమికల్స్ ఉంటాయి, ఏ కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి అనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అలానే మన బాడీలో గుండె వేగంగా కొట్టుకోవడం, మనం ఊపిరి పీల్చుకోవడం, రెస్పిరేషన్, డైజెషన్, ఇలాంటి ఎన్నో ప్రాసెసెస్ వెనకాల కాన్సెప్ట్స్ అంతా కూడా మనకు బయాలజీలో నేర్చుకుంటాం. సో ఒక మైక్రోస్కోప్ ద్వారా ఒక చిన్న సెల్ అబ్జర్వ్ చేసామనుకోండి, రేపు ఫ్యూచర్లో మనం అది ఒక డాక్టర్ కావడానికి లేదా ఒక బయో సైంటిస్ట్ కావడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ పుస్తకాలని మామూలు పుస్తకాలుగా చూడొద్దండి, ఇది ఒక మాయా ప్రపంచం. ఈ పుస్తకాల వల్ల మ్యాజిక్ అన్నది సాధ్యమవుతుంది. మీకు ఎన్నో కొత్త అనుభవాలని ఈ పుస్తకాలన్నీ కూడా నేర్పిస్తాయి. సో పుస్తకాలని ఇష్టంగా చదవండి. మీకంటూ కొన్ని కళల్ని ఏర్పరచుకోండి, మీకంటూ కొన్ని గమ్యాల్ని ఏర్పరచుకోండి. ఈ పుస్తకాలు మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్తాయి. సో పుస్తకాలతో ఫ్రెండ్షిప్ చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు పుస్తకంలో తిప్పే ప్రతి పేజీ మీకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. మీరు కూడా అబ్దుల్ కలాం గారిలాగా గొప్ప వ్యక్తులుగా మారుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇట్లు మీ శ్రీరామ్.